ఎస్ఎల్బిసి శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్లో ఒక టన్నెల్ నిర్మాణం జరుగుతోంది. టన్నెల్ సంబంధించి ఇప్పుడు జరిగిందేం కాదు, చాలా చరిత్ర ఉంది దానికి సంబంధించి. అంతకుముందు చెప్పే ముందు ఇప్పుడు 8 మంది కార్మికులు, దాంట్లో 2 ఇంజనీర్లు ఉన్నారు, 2 ఆపరేటర్లు ఉన్నారు, మరొక 4 కార్మికులు ఉన్నారు. ఉదయాన్నే నిన్న 8:30 సమయంలో ఆ నిర్మాణ పనులు చేపడుతున్న వారంతా కూడా ఒక్కసారిగా పైనటువంటి ఆ పెచ్చులు కూలిపోయి ఒక నీటి లీకేజ్ కారణంగా మట్టి కూలిపోయి సుమారుగా 120 మీటర్ల దూరం వరకు కూడా వారున్న ప్రాంతం అంతా కూడా పూర్తిగా బ్లాక్ అయిపోయింది, అంటే పూర్తిగా మట్టి కూరుకుపోయింది. సో దీంతో వాళ్ళంతా కూడా కారు చీకట్లో మగ్గిపోతున్నారు. కనీసం కరెంట్ లేదు, 24 గంటల నుంచి వారికి ఆక్సిజన్ లేదు, వారికి తిండి తిప్పలేవు, ఏమీ లేదు. ఒక రకంగా ఇంకో అనుమానం ఏంటంటే ప్రాణాలతో ఉన్నారా అనేది కూడా కొంత అనుమానమే. ఇప్పటికే ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అటు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీలు కూడా ఈ విషయం పైన ఆరా తీస్తూ ఉన్నారు, ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నారు. ఏకంగా 2 మంత్రులు వెళ్ళి అక్కడ ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఎలాగైనా కూడా ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిందే, ఆ కుటుంబాన్ని రక్షించాల్సిందే, ఆ కుటుంబాలను అండగా ఉంటామని కూడా చెప్తున్నారు ఆయన. సో 8 మంది కార్మికులు అక్కడికి వెళ్ళిపోయారు. మరి 8 మంది వీళ్ళంతా కూడా ఎక్కడున్నారు? 14 కిలోమీటర్ల దూరంలో మొదట ఈ యొక్క టన్నెల్ ప్రారంభమైన దూరం నుంచి ఉన్నారు. ఒకసారి దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఆ తర్వాత ఈ ప్రాజెక్ట్ సంబంధించి హిస్టరీ మాట్లాడుకుందాం. ఒకసారి డైరెక్ట్ గా నేను పాయింట్లోకి వెళ్తాను. ఒకసారి పీసీఆర్ గ్రాఫిక్స్ వేయండి. సో ఒకసారి ఆ టన్నెల్ ఎక్కడ స్టార్ట్ అయింది? దోమలపెంట, నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంట దగ్గర శ్రీశైలం బ్యారేజ్. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ దోమలపెంట దగ్గర ఇన్లెట్ ఇక్కడ కనిపిస్తోంది కదా, ఇక్కడ చిన్న చివరన కనిపించేది ఇక్కడ ఇన్లెట్. ఇది ఈ దోమలపెంట దగ్గర శ్రీశైలం ప్రాజెక్ట్ సంబంధించి ఆ బ్యాక్ వాటర్ ద్వారా వచ్చేటువంటి ఆ టన్నెల్ ప్రారంభమవుతుంది. ఇక్కడ నుంచి మొదలుకుంటే 43.5 కిలోమీటర్, అంటే సుమారుగా 44 కిలోమీటర్ల వరకు ఇక్కడ మరొక ప్రాంతం ఇక్కడ వరకే వస్తుంది. సో దోమలపెంట నుంచి సుమారుగా ఇక్కడ వరకు మన్నేవారిపల్లి దగ్గరికి వస్తుంది. మన్నేవారిపల్లి దగ్గరికి 44 కిలోమీటర్లు. సో దీంట్లో ఎలా ఉంటుందంటే బేసిక్గా టనెల్ బోర్ మెషిన్స్, అంటే ఇరువైపుల నుంచి మనం ఆ కొండలు చెక్కుకుంటూ ఒక పొడవాటి, అంటే ఒక రౌండ్ చేసుకుంటూ వచ్చే ఒక మెషిన్స్ ఉంటూ ఉంటాయి. బోర్వెల్ ఏ రకంగా అయితే మనం భూమి లోపలికి వేస్తూ ఉంటామో అదే రకంగా ఈ కొండలని చెక్కుతూ వస్తూ ఉంటుంది ఆ టనెల్ బోర్ మెషిన్ అనేది. ఆ రకంగా ఇరువైపుల నుంచి టనెల్ బోర్ మెషిన్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాక్ట్ గా ఇక్కడ మన్నెవరపల్లి దగ్గర నుంచి ఒక టనెల్ బోర్ మెషిన్, అట్ ద సేమ్ టైం ఇక్కడ ఫస్ట్ ఇన్లెట్ దోమలపెంట దగ్గర నుంచి ఒక టనెల్ బోర్ మెషిన్ ద్వారా ఇరువైపుల నుంచి చెక్కుకుంటూ వచ్చి ఇక్కడ ఈ టనెల్ ఏర్పాటు చేసి టన్నెల్ దగ్గర నుంచి వాటర్ పంపించడం. ఎక్కడికి వాటర్ వెళ్తాయి? నక్కలగండి రిజర్వాయర్ కి వెళ్ళడం. ఇది ఫస్ట్ టన్నెల్. 2 టన్నెల్స్ ఉన్నాయి దీంట్లో. సో ఫస్ట్ టన్నెల్ ఇక్కడ వరకు. సో ఇప్పుడు వాళ్ళు చిక్కుకునేది ఎక్కడ అంటే ఈ 14 కిలోమీటర్ల దూరంలో ఇన్లెట్ దోమలపెంట, ఇక్కడ ఇన్లెట్ ఉంది కదా, ఇన్లెట్ దోమలపెంట దగ్గర నుంచి 14 కిలోమీటర్ దూరంలో వారంతా ఆ టన్నెల్ బోర్ మిషన్ ద్వారా చెక్కుతూ వెళ్ళిపోయి అక్కడ చిక్కుకొని ఉన్నారు ప్రజెంట్. సో అక్కడ 14 కిలోమీటర్ దూరం వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా ఈ పై నుంచి వాటర్ లీకేజ్ అయిపోయి మట్టి దిబ్బలు కూలిపోయి అంతా కూడా 124 మీటర్ల వరకు, 124 మీటర్స్, అంటే ఆ 14 కిలోమీటర్ల ప్రాంతాలు ఎక్కడైతే వాళ్ళు ఉన్నారో అక్కడ ఒక 120 మీటర్ల వరకు డిస్టెన్స్ లో మొత్తం కూడా ఆ మట్టి పూర్తిగా కూడా కూలిపోయింది. సో వారు బ్లాక్ అయ్యారా, లేదంటే వాళ్ళ ఆరోగ్యంగా అక్కడ లోపల సేఫ్ గానే ఉన్నారా, వారికి ఆక్సిజన్ అందుతుందా, ఇవాళ అనేక అనుమానాలు ఉన్నాయి. ఇంకా ప్రాణాలతో సైతం ఉన్నారంటూ కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకసారి దీనికి సంబంధించి నెక్స్ట్ ఎక్కడ పోతుంది ఈ టన్నెల్ అనేది చూపించే ప్రయత్నం చేస్తా. ఆ తర్వాత ఇక్కడంతా కూడా ఓపెన్, అంటే ఇది ఓపెన్ కెనాల్ బయటే ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ ఇంకొక ఇన్లెట్ టన్నెల్ నెంబర్ 2 స్టార్ట్ అవుతుంది. అక్కడ టన్నెల్ నెంబర్ 2 నుంచి మళ్ళీ ఇక్కడ తావేదేర్పల్లి దగ్గర నుంచి మరొకటి ఇక్కడ నేరేడుగొమ్మ దగ్గర వరకు కూడా టన్నెల్ 2 వెళ్తుంది. ఆ తర్వాత ఇక్కడ 2 రిజర్వాయర్లు ఉన్నాయి. దీని లక్ష్యం అంతా, ఎస్ఎల్బిసి లక్ష్యం అంతా కూడా సుమారుగా 516 గ్రామాలకి ఫ్లోరైడ్ రహిత వాటర్ ని, డ్రింకింగ్ వాటర్ అందించడం, ఉమ్మడి నల్గొండ జిల్లా మొత్తానికి కూడా ఇరిగేషన్ ఫెసిలిటీస్ అందించడం కోసం. ఒకసారి మీకు బ్రీఫ్ గా నేను గూగుల్ మ్యాప్ సాటిలైట్ వ్యూ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. ఒకసారి నేను ఆ దృశ్యాలు మీకు చూపిస్తాను, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్తుంది, ఆ దృశ్యాలకు సంబంధించి ఏంటనేది మీకు బ్రీఫ్ చేసే ప్రయత్నం చేస్తా. ఒకసారి ఇక్కడ మీరు ఆ సాటిలైట్ మ్యాప్ ద్వారా మీరు చూస్తే దోమలపెంట దగ్గర ఇన్లెట్ దగ్గర వాళ్ళు స్టార్ట్ అయిపోయి రైట్ ఇక్కడ చూడండి, ఇది గూగుల్ సాటిలైట్ మ్యాప్ నేను మీకు చూపించేది. గూగుల్ సాటిలైట్ మ్యాప్ ఇది. గూగుల్ సాటిలైట్ మ్యాప్ ద్వారా చూస్తే ఇక్కడ మనం చూడండి ఫస్ట్ బాక్స్ లో మీకు కనబడుతుంది కదా, ఇది శ్రీశైలం బ్యారేజ్ సంబంధించిందంతా కూడా. సో ఇక్కడ దోమలపెంట దగ్గర మీకు చేపించినట్టు ఇక్కడ చూడండి ఏఎంఆర్ ఇన్లెట్ పోర్టల్ కనబడుతోంది. సో ఏఎంఆర్ ఇన్లెట్ పోర్టల్ ఇందాక మీకు చూపించాను టన్నెల్ 1 అనేది ఏఎంఆర్ ప్రాజెక్ట్ ఇన్లెట్ పోర్టల్ అనే దగ్గర ఇక్కడ టన్నెల్ 1 స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి టన్నెల్ కాస్త ఎక్కడి వరకు వెళ్తుందంటే ఇక్కడ నేను చూపించాను కదా, దోమలపెంట దగ్గర నుంచి మొదలుకుంటే చివరిగా నేనేమని చెప్పాను, మన్నేవారిపల్లి నక్కలగండి రిజర్వాయర్ వరకు వస్తుంది. అంటే ఇదంతా కూడా మామూలుగా మన రోడ్ వే ద్వారా వెళ్తేటువంటిది. సో ఇక్కడ నుంచి స్టార్ట్ ఇక్కడ వరకు 96 కిలోమీటర్లు అది రోడ్డు నుంచి ప్రయాణిస్తే.
అదే ఇదంతా కూడా 43.2 కిలోమీటర్ 5 కిలోమీటర్లు అంటే దోమలపెంట ఇక్కడ ఇన్లెట్ దగ్గర నుంచి రైట్ ఇక్కడ నుంచి డైరెక్ట్ గా ఇక్కడ నక్కలగండి రిజర్వాయర్ వరకు కూడా 43.5 కిలోమీటర్లు. ఒకసారి మీకు అది నేను డ్రా చేసి చూపించే ప్రయత్నం చేస్తాను. రైట్, సో ఇక్కడ వరకు ఇదంతా కూడా 43.5 కిలోమీటర్లు. సో నిన్న ఉదయాన్నే ఈ ప్రాజెక్టుకి సంబంధించి మళ్ళీ నిర్మాణం రీస్ట్రక్చర్ మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. అంటే ఇక్కడ ఆల్రెడీ నిర్మాణ పనులు అనేది 2005లో స్టార్ట్ అయితే అప్పటి నుంచి మధ్యలో 2022కి వచ్చేసరికి నిర్మాణ పనులు బ్రేక్ అయిపోయాయి. సో మళ్ళీ 2020 నుంచి ఇప్పటివరకు బ్రేక్లోనే ఉన్నాయి. కేవలం మొన్న 4 రోజుల క్రితం అంటే ఫిబ్రవరి 18 మళ్ళీ నిర్మాణ పనులు స్టార్ట్ అయితే ఇక్కడ ఇన్లెట్ ద్వారా లోకో ట్రైన్ ద్వారా నిన్న ఉదయాన్నే 7:30 7:30 టైంలో వారంతా కూడా స్టార్ట్ అయిపోయారు కార్మికులు. సుమారుగా 50 మంది కార్మికులు లోపలికి వెళ్ళిపోయారు. దాంట్లో లోకో ట్రైన్ ద్వారా వెళ్ళిన తర్వాత ఇక్కడ 14 కిలోమీటర్ల దగ్గర ఎగ్జాక్ట్ గా ఈ టన్నెల్లో 14 కిలోమీటర్ల దగ్గర ఎగ్జాక్ట్ గా వాళ్ళు టన్నెల్ బోర్ మిషన్ ద్వారా మళ్ళీ గ్రైండ్ చేయడం, ఆ కొండల్ని పిండి చేసి ఆ హోల్ చేయడం ప్రారంభించారు. సో దీంతో ఒక్కసారిగా అది చేస్తూ మిషన్ చేసే సందర్భంలో ఒక భారీ శబ్దం వినిపించింది. ఆ శబ్దం ఏంటంటే ఒక్కసారిగా ఈ టన్నెల్ అంతా కూడా కనిపిస్తుంది కదంతా జంగల్, ఇదంతా కూడా పూర్తిగా ఒక టన్నెల్ కొండ కనబడుతుంది మీకు శాటిలైట్ మ్యాప్ ద్వారా. సో ఇదంతా కూడా ఈ కొండని చీల్చుకుంటూ ముందుకు వెళ్తున్న సమయంలో ఈ 43.5 కిలోమీటర్ల సమయంలో ఒక 13.5 14 కిలోమీటర్ దగ్గర ఎగ్జాక్ట్ గా ఆ పైనటువంటి ఆ కొండరాళ్ళన్నీ కూడా ఒకసారిగా వాటర్ లీకేజ్ అయిపోయి మట్టి దిబ్బలు కూలిపోయాయట. ఆ మట్టి దిబ్బలు కూలిపోయిన సందర్భంలో 124 మీటర్లు అంటే 100 మీటర్స్ సుమారుగా 120 మీటర్స్ వరకు కూడా మొత్తం కూలిపోవడంతో వారంతా కూడా ఇక్కడ స్ట్రక్ అయిపోయారు. మరి వారిపైన పడ్డాయా లేకపోతే ఏం జరిగిందని ఇంకా సస్పెన్సే, మరి ఇంకా ప్రాణాలతో ఉన్నారా, ఎలా జరిగిందని సస్పెన్స్ గానే ఉంది. అయితే ఇప్పుడు ఎగ్జాక్ట్ గా ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది వెళ్లారు. ఇక్కడ నేను చెప్తున్న ప్రకారంగా దోమలపెంట దగ్గర ఇక్కడ ఇన్లెట్ నుంచి స్టార్ట్ అయిపోయి అదే లోకో ట్రైన్ ద్వారా లేదంటే వాళ్ళు రక్షించేందుకు అక్కడికి వెళ్తున్న సమయంలో సుమారుగా వారు ఓవరాల్ గా ఇప్పుడు 9 కిలోమీటర్ వరకు వెళ్ళగలుగుతున్నారు. ఈ దోమలపెంట దగ్గర ఉన్నటువంటి ఇక్కడ స్టార్ట్ అయిపోయి వారిని బయటకు తీసుకురావడం కోసం, అక్కడ లోపల చిక్కున్న వారిని బయటకు తీసుకురావడం కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తుంటే దాంట్లో ఇప్పటివరకు వాళ్ళు వెళ్ళింది ఎంత అంటే 9 కిలోమీటర్లు మాత్రమే. 9 కిలోమీటర్ల తర్వాత వెళ్దామనంటే పూర్తిగా మొత్తం బురద నీరు మయమైపోయింది. మోకాళ్ళతో బురద నీరు, కనీసం ఏది కదలని పరిస్థితి. మరి ముందుగా మనం మాట్లాడుకున్న 7:30 టైంలో నిన్న ఉదయం 50 మందితో ఉన్నటువంటి ఆ లోకో ట్రైన్ కాస్త ఆ కన్వేయర్ బెల్ట్ పైన కొంతమంది పైకి వచ్చేసారు. కేవలం 8 మంది మాత్రం అక్కడ చిక్కున్నారు. మిగిలిన వారంతా కూడా పైకి సేఫ్ గానే వచ్చేసారు. చిన్న చిన్న గాయాలతోని కొంత భయపడంతో గురై పైకి వచ్చేసారు. కానీ 8 మంది మాత్రం మిగిలి ఉన్నారు. ఇది టన్నెల్ 1 కి సంబంధించిన అంశం. నేను ఇందాక చెప్పినట్టుగా ఒకసారి మీరు టన్నెల్ 2 కూడా చూపిస్తాను నేను. టన్నెల్ 2 విషయానికి వస్తే టన్నెల్ 2లో ఇక్కడ మీకు కనపడుతుంది కదా, ఇది మన్నేవారిపల్లి, తర్వాత ఇక్కడ నక్కలగండి రిజర్వాయర్ రైట్. నక్కలగండి రిజర్వాయర్ దగ్గర నుంచి ఇది మళ్ళీ ఇంకొక టన్నెల్ ఇన్లెట్. ఇక్కడ నుంచి డైరెక్ట్ గా మళ్ళా తెదేవరపల్లి వరకు, తెదేవరపల్లి దగ్గర నుంచి తెదేవరపల్లి నుంచి నేరేడుగొమ్ము ఇక్కడ వరకు ఇంకో టన్నెల్. సో మొత్తం ఈ ప్రాజెక్ట్ అంతా కలిపి 43.5 + 10 సుమారుగా 50 కిలోమీటర్ వరకు వస్తుంది ఈ ప్రాజెక్ట్ అంతా కూడా. దాంట్లో ఇంకొక 10 కిలోమీటర్ అయితే ప్రాజెక్టు నిర్మాణం పూర్తయిపోతుంది, ఆ లక్ష్యాన్ని చేరవచ్చు. సో ఈ 516 గ్రామాలకి ఫ్లోరైడ్ రహిత గ్రామాలుగా చేయడం కోసం కానివ్వండి, 4 లక్షల ఎకరాలకు సుమారుగా ఇరిగేషన్ వాటర్ అందించడం కోసం కానివ్వండి సక్సెస్ అవుతుంది. సో ఇదంతా కూడా జరుగుతుంది. ఇంకా తర్వాత మనం చూస్తున్న నేరేడుగొమ్ము నుంచి, మరి ఇక్కడ నేరేడుగొమ్ము నుంచి 2 రిజర్వాయర్లు, అది పెండ్లిపాకుల రిజర్వాయర్, అట్ ది సేమ్ టైం అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్. సో మనం ఇప్పుడు ప్రమాదం జరిగిన సందర్భం ఎక్కడంటే దోమలపెంట, నాగర్ కర్నూలు జిల్లా దగ్గర దోమలపెంట అనే ఒక గ్రామం ఉంటుంది. దోమలపెంట దగ్గర ఎగ్జాక్ట్ గా ఈ టన్నెల్ ఇన్లెట్ స్టార్ట్ అవుతుంది. ఇది టన్నెల్ ఇన్లెట్. సో ఇది టన్నెల్ ఇన్లెట్. ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి ఈ టన్నెల్ ఇన్లెట్ ద్వారా 14 కిలోమీటర్ల దూరంలో వారు ఈ యొక్క కొండని చీల్చుకుంటూ వెళ్ళిపోయి, ఈ గుట్టని చీల్చుకుంటూ వెళ్ళిపోయి ఇదంతా ఇలా వెళ్తూ కొద్ది దూరం వెళ్ళిన తర్వాత వారంతా అక్కడ ఇరుక్కుపోయారు. సో మొత్తం కుప్పకూలిపోయింది. ప్రజెంట్ వారిని తీసుకోవడం కోసం చాలా తీవ్రంగా శ్రమిస్తున్న పరిస్థితి కనబడుతోంది. సుమారుగా ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది కాదు, కంటోన్మెంట్ దగ్గర నుంచి ఆర్మీ కూడా వెళ్ళిందట. సింగరేణికి సంబంధించి బేసిక్గా ఇటువంటి అన్ని కూడా చాలా సింగరేణి సంస్థ చాలా ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతుంది. ఎమర్జెన్సీ టీం అక్కడికి వచ్చి చాలా ఈజీగా హ్యాండిల్ చేసే అవకాశం కూడా ఉంటుంది. సో సింగరేణి టీం కూడా అక్కడికి చేరిపోయి ఈవిని రక్షించేందుకు ప్రయత్నం చేస్తున్నారట. 8 మందిలో 2 ఇంజనీర్లు ఉన్నారు, 2 ఆపరేటర్లు ఉన్నారు, అట్ ది సేమ్ టైం మరొక 4 కార్మికులు కూడా ఉన్నారు. సో ఇక్కడ మనం మళ్ళీ చూస్తున్నాం, ఒకసారి విజువల్స్ లో మీరు చూడొచ్చు. విజువల్స్ లో మీకు కనబడుతోంది కదా, ఎస్ ఇది టన్నెల్, ఇది టన్నెల్ లోపల దృశ్యాలు ఇవన్నీ కూడా. ఎస్ చూడండి ఒకసారి టన్నెల్ లోపల దృశ్యాలు ఇవన్నీ కూడా. సో అక్కడ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వెళ్ళి సహాయక చర్యలు చేపడుతున్న సమయంలో ఇక్కడ వరకు మాత్రం వెళ్ళగలిగారట. 9 కిలోమీటర్ల దూరం వరకు మాత్రం వెళ్ళగలిగారు. ఆ తర్వాత వెళ్ళడానికి చాలా కష్టంగా మారిపోయింది. చూస్తే కనుక చూడండి ఇక్కడ మొత్తం బురద నీరు అంతా కూడా
ఇదంతా బురద నీరు. సో లోపలికి వెళ్ళాలంటే చాలా కష్టంగా ఉంది. సో బేసిక్గా మనం కిందికి వెళ్తుంటే సింగరేణి ప్రాంతానికి సంబంధించిన వాళ్ళైతే చాలా ఈజీగా అర్థమవుతుంది మీకు. లోకో ట్రైన్స్ ఉంటూ ఉంటాయి, దాంట్లో ప్రయాణికులు వెళ్ళొచ్చు, దాంట్లో కార్మికులు లోపలికి వెళ్తూ ఉంటారు. ఆ లోకో ట్రైన్ కూడా కేవలం 9 కిలోమీటర్ల వరకు వెళ్ళగలుగుతుంది, ఆ తర్వాత వెళ్ళాలంటే చాలా కష్టంగా ఉంది. సో ఇప్పటికే ఒక 10 కిలోమీటర్లు పూర్తయితే ఈ ప్రాజెక్ట్ మొత్తానికి కూడా ఒక 10 కిలోమీటర్ కనుక పూర్తయితే ఈ ప్రాజెక్ట్ నిర్మాణం అయిపోతుందట. సో 43.5 కిలోమీటర్ ఫస్ట్ టన్నెల్లో ఉన్నటువంటి దాంట్లో ఇన్లెట్ నుంచి 10 కిలోమీటర్ వెళ్ళిన తర్వాత 14 కిలోమీటర్ వెళ్ళిన తర్వాత అందరూ స్ట్రక్ అయిపోయారు. ఎగ్జాక్ట్గా ఇప్పుడు లొకేషన్ నుంచి ఎస్ఎల్బిసి టనల్ దగ్గర ఇప్పుడు ఇన్లెట్ దగ్గర నుంచి అక్కడ మా ప్రతినిధి మణికంఠ అందుబాటులో ఉన్నారు. ఆయన దగ్గరికి వెళ్దాం, ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మణికంఠ, సో ప్రజెంట్ అక్కడ ఏంటి, ఎటువంటి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి, అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటి ఒకసారి మీరు బ్రీఫ్ చేసే ప్రయత్నం చేయండి. మనం పూర్తిగా ఏదైతే ఎస్ఎల్బిసి టనల్లో 8 మంది పూర్తిగా చిక్కుకున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ పూర్తిగా సహాయక చర్యలన్నీ కూడా ముమ్మరం చేసేటటువంటి పనిలో ఉన్నారు. స్థానికంగా ఏదైతే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు జూపల్లి కృష్ణారావు వీరిద్దరు కూడా నిన్నటి నుంచి కూడా ఇక్కడ ప్రమాదం జరిగినప్పటి నుంచి కూడా ఇక్కడ పూర్తిగా దగ్గరుండి కూడా పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి. నిన్న ఏదైతే ఉదయం 8:30 ప్రాంతంలో ప్రమాదం జరిగినటువంటి నేపథ్యంలో విషయం తెలుసుకున్న వెంబడే ఉత్తమ్ కుమార్ రెడ్డి అదేవిధంగా జూపల్లి కృష్ణారావు ఇద్దరు కూడా హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకోవడం జరిగింది. అసలు లోపల ఎలా ఇరుక్కుపోయినారు, వారిని బయటికి తీసుకురావడానికి ఎటువంటి నిపుణులు కావాలనేటటువంటి కోణంలో కూడా పూర్తిగా అధికారులతో అంతా కూడా సమీక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ జరిగినటువంటి ఘటన అంతా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా తెలియజేయడం జరిగింది. ఆ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ ఘటనపై స్పందించడం జరిగింది. వెంబడే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కావచ్చు పూర్తిగా సెంట్రల్ నుంచి సపోర్ట్ ను కోరడం జరిగింది. ఈ నేపథ్యంలోనే సెంట్రల్ నుంచి కూడా పూర్తి స్థాయిలో సపోర్ట్ ఇస్తామంటూ కూడా పీఎం నరేంద్ర మోడీ కూడా స్పందించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే రాత్రి దాదాపుగా 10 గంటల ప్రాంతంలో ఇక్కడికి ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలన్నీ కూడా చేరుకోవడం జరిగింది. అంతకంటే ముందే ఇక్కడ ఏదైతే పూర్తిగా సింగరేణికి సంబంధించినటువంటి స్పెషల్ రెస్క్యూ టీం కూడా ఇక్కడికి రావడం జరిగింది. సో మొత్తానికి దాదాపుగా 24 గంటల నుంచి కూడా మనకంటే ఇప్పుడు ఇన్లెట్ టన్నెల్ దగ్గర నుంచి వారు ఎంత దూరంలో చిక్కుకున్నారు, ఎగ్జాక్ట్ గా 14 కిలోమీటర్ల దగ్గర చిక్కుకుంటే అక్కడ వరకు కూడా ఆ టనెల్ బోర్ మిషన్ ద్వారా దాన్ని ఆల్రెడీ రిపేర్ చేసి ఉంటారు, అక్కడ ఆల్రెడీ హోల్ అయి ఉంటుంది. సో దాని ద్వారా ఇక్కడ వెళ్ళేటువంటి రక్షణ చర్యలు చేపట్టే వారు వెళ్ళలేకపోతున్నారా, ఎన్డీఆర్ఎఫ్ కానీ ఎస్డీఆర్ఎఫ్ కానీ, ఎందుకు కష్టతరంగా మారింది అక్కడ? అంటే మనం అక్కడ పూర్తిగా ఏదైతే వాటర్ అనేది లీకేజ్ అయినటువంటి నేపథ్యంలో అక్కడ కూలిపోయినటువంటి మట్టి దిబ్బలంతా కూడా వాటర్ కారణంగా 100 మీటర్ల పైచలకి అంతా కూడా బురదమయం అయిపోయినటువంటి పరిస్థితి. అడుగు తీసి అడుగేయాలంటే కూడా దాదాపుగా మోకాళ్ళ మట్టం వరకు బురద ఉన్నట్టుగా కూడా లోపలికి వెళ్ళినటువంటి ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు, అదేవిధంగా రెస్క్యూ టీం అంతా కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. దాదాపుగా 100 మీటర్ల వరకు కూడా పూర్తిగా బురదమయము, అది కూడా మోకాళ్ళ లోతు వరకు కూడా దట్టమైనటువంటి బురద ఉన్నటువంటి నేపథ్యంలో పూర్తిగా లోపలికి వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉందంటూ కూడా లోపలికి రెస్క్యూ టీం అంతా కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే మరి ఆ బురదను లోపల ఉన్నటువంటి 8 మంది దగ్గరికి రీచ్ కావాలి, వెళ్ళాలంటే అక్కడ ఉన్నటువంటి బురదను ఆ నీటిని అంతా కూడా తొలగించాల్సిన అవసరం ఉంటుంది. సో మొత్తానికి 14 కిలోమీటర్ల ఎస్డీఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఎక్కడ వరకు వెళ్ళగలుగుతున్నాయి? వాళ్ళు 14 కిలోమీటర్ల వరకు రీచ్ అయ్యి అక్కడ స్ట్రక్ అయిపోయారని చాలా క్లియర్ అర్థమవుతోంది. సో వారిని రీచ్ అవడానికి ఇంకా ఎంత దూరం వరకు శ్రమించాల్సి ఉంటే 9 కిలోమీటర్లు వెళ్ళగలుగుతున్నారు. ఆ తర్వాత ప్రత్యామ్నాయ మార్గాలు ఏంటి? ఆ తర్వాత కూడా ముందుకెళ్ళడానికి ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ప్రయత్నం చేసినట్టుగా కూడా తెలుస్తుంది. వాళ్ళంతా కూడా బెల్ట్ సాయంతో కూడా ముందుకెళ్లేటటువంటి ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా భారీగా మట్టి, పెద్ద ఎత్తున మట్టి పడినటువంటి నేపథ్యంలో ఆ మట్టి కావచ్చు, బురద కావచ్చు, అదంతా పడిపోయింది. ఒకసారి మీడియాతో ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నారు. అర్జున్ సాబ్, హలో హలో హలో, begin a voice call. Okay. ఎన్నిక చేశాక కదా బాబు అందరూ. No. Okay. ఎన్నిక జరగనా బా కెమెరామెన్ ఒక 2 మినిట్స్ మాట్లాడు సార్. ఇరిగేషన్ ఇక్కడ పూర్తిగా రెడ్డి పూర్తిగా ఇండియన్ ఆర్మీతో కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. సహాయక చర్యల్ని ముమ్మరం చేసేందుకు పూర్తిగా కేంద్రం సహాయం కోరినటువంటి నేపథ్యంలో వారంతా కూడా ఫోన్ లైన్ లో మాట్లాడుతున్నారు. ఒకసారి ఫోన్ లైన్ లో ఏం మాట్లాడుతున్నారు? రైట్, ఎస్డీఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కేవలం 9 కిలోమీటర్ వరకు మాత్రం వెళ్ళగలుగుతున్నారు. ఆ తర్వాత అక్కడ మొత్తం పూర్తిగా ఆ
వాటర్ లీకేజ్ అయిపోయి సుమారుగా 8 మీటర్ల వరకు వాటర్ నిండిపోయి ఉన్నాయట. కింద మొత్తం కూడా బురద నీళ్ళు ఉన్నాయి. సో దాన్ని దాటేసి ఆ వారి వరకు రీచ్ అవ్వాలంటే చాలా కష్టతరమైన పరిస్థితి. మొత్తంగా వాటర్ని డ్రైన్ చేయాలి. ఫస్ట్ ఆ వాటర్ మొత్తం కూడా బయటికి తొలగించాలి. ఆ తర్వాత అక్కడ వెళ్ళడానికి ఏమైనా మార్గం ఉంటుందో అన్వేషించాల్సిన అవసరం అయితే ఉంటుందట. ప్రజెంట్ 8 మీటర్ల ఎత్తు వరకు వాటర్ ఉన్నాయి. అక్కడ కింద మొత్తం బురద నీరు ఉన్నాయి. అక్కడి వరకు లోకో ట్రైన్ వరకు వెళ్ళినాక కూడా 9 కిలోమీటర్ వరకు లోకో ట్రైన్ ద్వారా వెళ్ళిన తర్వాత కూడా అక్కడి వరకు వాళ్ళు ఉన్నటువంటి డెస్టినేషన్ ఎక్కడి వరకు ఉన్నారో, వాళ్ళు ఎక్కడి వరకు రీచ్ అయ్యారో, ఆ ప్రాంతంలో ఎటువంటి మట్టి దిబ్బలు పడ్డాయి, నిజంగా వారంతా కూడా ఇబ్బంది పడుతున్నారా, లేదంటే ఆక్సిజన్ అందుతోందా, నిజంగా వారు ప్రాణాలతో ఉన్నారా, ఇలా ఏది తెలుసుకోవాలన్నా కూడా కొంత కష్టంగానే ఉంది. ప్రజెంట్ 9 కిలోమీటర్ వరకు మాత్రం వెళ్ళగలుగుతున్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ సిబ్బంది కూడా వచ్చారు. సింగరేణి సంస్థకు సంబంధించినటువంటి అక్కడ ఎమర్జెన్సీ టీం కూడా చేరుకుంది. సో ఇంకా ఎటువంటి ఆపరేషన్స్ కొనసాగుతాయో చూడాలి. ఒకసారి మీరు చూస్తే కనుక నేను మళ్ళీ మీకు ఆ మ్యాప్ చూపించే ప్రయత్నం చేస్తాను నేను. ఎస్, బ్యాక్ సైడ్ లో మీకు విజువల్స్ లో వస్తున్నాయి కదా చూడండి. ఇక్కడ వీళ్ళు అక్కడ కనిపించేటువంటి ఫోటోలో కనిపించే వ్యక్తులే ఇప్పుడు ఈ ఫోటోలో ఇక్కడ మీకు కనిపించే వ్యక్తులు అందరూ కూడా మిస్ అయిన వారు. దాంట్లో 2 ఆపరేటర్లు, 2 ఇంజనీర్లు, 4 కార్మికులు ఉన్నారు. ఎస్, అక్కడ సెక్యూరిటీ ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది లోకో ట్రైన్ ద్వారా కిందికి వెళ్తున్న దృశ్యాలను చూస్తే లోకో ట్రైన్ ఇది. దీంట్లో ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది లోపలికి వెళ్తున్న దృశ్యాలు అవన్నీ కూడా వారిని రక్షించేందుకు వెళ్తున్నారు. 9 కిలోమీటర్ వరకు మాత్రం వెళ్ళగలిగారు. ఆ తర్వాత నుంచి వెళ్ళడానికి కష్టంగా మారింది. ఇంకా ఎటువంటి ఎక్స్పెరిమెంట్స్, ఎటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నారు, ఒకసారి లైవ్ ద్వారా చూద్దాం. So, three options are this: to tell from the top, tell from the side, or to decentralize water and run on the surveillance. Telangana government is putting all our effort to try and save farmers. సార్ తెలుగులో కొంచెం చెప్పాలి సార్, కొంచెం నీట్గా చెప్పాలి సార్, మనల్ని అర్థమయ్యారు. అన్ని ఎగ్ది బాబు కింది పెట్టండి, కింది కట్టాలి, ఇట్లా ఏం కాదు, 6 గంటల వరకు కింది పెట్టండి. అదే కాదు తెలుగులో రైట్. మంత్రులు జూపల్లి కృష్ణారావు, ఉత్తమ్ కుమార్ ఇద్దరు కూడా అక్కడే ఉండి సంఘటన స్థలం నుంచి పర్యవేక్షిస్తున్నారు. అక్కడికి ఆర్మీ సిబ్బంది, సింగరేణి సంబంధించిన సిబ్బంది అందరితో ఎప్పటికప్పుడు వారితో కూలంకషంగా మాట్లాడి ఇలా తీసుకురావాలి అంటే అక్కడ వరకు వెళ్ళగలుగుతున్న తర్వాత ఆప్షన్ ఏంటి అనే ఒక ఆల్టర్నేట్ ఆప్షన్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఎస్, వీరంతా కూడా అక్కడికి వెళ్ళి చిక్కున్నారు. సో 8 మంది అందులో చిక్కున్న పరిస్థితి ఉంది. మరి చిక్కుకున్నారా, ప్రాణాలతో ఉన్నారా ఏంటి అనేది చాలా అనుమానంగా ఉంది. పాపం వాళ్ళ కుటుంబాలు ఎంత రోధిస్తున్నాయో చాలా విషాదకరమైనటువంటి ఘటన అని చెప్పుకోవచ్చు. సో స్టార్ట్ చేసినటువంటి 8 రోజుల్లో ఒకసారి మీకు బ్రీఫ్గా నేను చెప్పే ప్రయత్నం చేసి ఒకసారి మన మ్యాప్ దగ్గరికి వెళ్దాం. మ్యాప్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మీకు కొంత నేను బ్రీఫ్ చేస్తాను. ఎస్, మ్యాప్ దగ్గర చూస్తే కనుక సో 2005లో ఈ యొక్క ప్రాజెక్టుకి సంబంధించి అక్కడ శంకుస్థాపన జరిగింది. 2005లో దీనికి సంబంధించి నిర్మించాలని నిర్ణయించారు. సుమారుగా 2800 కోట్లతో ఇది నిర్మించాలనుకున్నారు. 516 గ్రామాలకి ఫ్లోరైడ్ రహిత గ్రామాలుగా. నల్గొండ అంటంగానే మనకు ఎక్కువ గుర్తుకొచ్చేది ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతం అని. సో ఫ్లోరైడ్ లేకుండా ఉండాలనేది లక్ష్యంగా ఈ యొక్క ప్రాజెక్ట్ తీసుకున్న పరిస్థితి. సో ఫ్లోరైడ్ లేకుండా డ్రింకింగ్ వాటర్ మంచిగా అందించాలని, అది సేమ్ టైం 4 లక్షల ఎకరాలకి సాగునీరు అందించడం కోసం ఎస్ఎల్బిసి నిర్మించడం జరిగింది. అప్పుడు స్టార్ట్ చేసినటువంటి ఆ కాంగ్రెస్ గవర్నమెంట్ లో స్టార్ట్ అయిన తర్వాత కొన్ని రోజుల పాటు కొనసాగింది. మళ్ళీ తర్వాత స్ట్రక్ అయిపోయింది. 2022 వరకు కూడా కొంత ఆ పనులు కొనసాగాక 2022లో పూర్తిగా స్ట్రక్ అయిన పరిస్థితి. కేవలం ఇది మళ్ళీ పునః ప్రారంభించి 4 రోజులు, ఎగ్జాక్ట్ గా 4 రోజులు కావస్తోంది. ఫిబ్రవరి 18న మళ్ళీ దీని పనులు పునః ప్రారంభించారు. నిన్న ఉదయాన్నే 7:30 సమయంలో లోకో ట్రైన్స్ అంటే కిందికి వెళ్ళేటువంటి ఆ ట్రైన్స్ ఉంటాయి కదా, అందులో ఏర్పాటు చేసేటువంటి కార్మికులు తీసుకోవడం కోసం ఏర్పాటు చేసినట్టు ఒక ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ లోకో ట్రైన్స్ ద్వారా సుమారుగా 14 కిలోమీటర్ వరకు వెళ్ళారు. ఆడికి వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా ఆ టనెల్ బోర్ మిషన్ టీబీఎం అంటూ ఉంటారు. ఆ టనెల్ బోర్ మిషన్ ని ఆపరేట్ చేసి దాని ద్వారా ఆ కొండలని మొత్తం పీల్చి పిప్పి చేసి ఆ టనెల్స్ ని క్రియేట్ చేస్తూ ఉంటారు. సో టనెల్ బోర్ మిషన్ ఆన్ అయిందో లేదో అంతలోనే ఒక్కసారిగా భారీ శబ్దం వినిపించి ఆ వాటర్ లీకేజ్ అవ్వడం, ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి ఆ మట్టి దిబ్బలు మొత్తం కూడా కూలిపోయిన పరిస్థితి. సో అక్కడ వాళ్ళు స్ట్రక్ ఒకవేళ కనుక ఇక్కడ నిజంగానే మనం ఆలోచిస్తే ఒకటి ఏంటంటే ఇక్కడ స్టార్ట్ అయిన వాళ్ళు ఇన్లెట్ దగ్గర స్టార్ట్ అయిన వ్యక్తులు కనుక సేఫ్ గానే అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ఏదైనా ప్రమాదం జరిగినా 9 కిలోమీటర్ వరకు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు 14 కిలోమీటర్ తర్వాత వెళ్ళిపోయినాక కూడా
ఆ టనెల్ బోర్ మిషన్ ఆపరేషన్ స్టార్ట్ అయిపోయి భారీ శబ్దం వినిపించే సమయంలో కుప్పకూలిపోయినని చెప్తున్నాం కదా. ఒకవేళ కనుక వీలున్న ప్రాంతం నుంచి ఒక 200 మీటర్లు 300 మీటర్లో కొంచెం దూరంగా అది కూలిపోయినా కూడా అంత పెద్ద ప్రభావం చూపించకపోవచ్చు, కొంత వాళ్ళు గాయాల ఫలితం కావచ్చు. కానీ ఒకవేళ ఆక్సిజన్ అందుతుందా లేదో కూడా అనుమానమే. సో కొంత వీళ్ళు బ్లాక్ అయి ఉండొచ్చు. అంటే అటు వెళ్ళిపోయి వెనక్కి రావడానికి ఇక్కడ మొత్తం కూలిపోయింది, వాటర్ నిండిపోయి ఉన్నాయి. వాళ్ళు అటువైపుగా కనుక ఉన్నా ప్రమాదమే, ఎందుకంటే వారికి ఆక్సిజన్ అందడం కష్టంగానే ఉంటుంది, లైట్ అందడం లైటింగ్ ఉండదు, వారికి తిండి తిప్పలు ఉండవు, 24 గంటలు గడిచిపోయాయి, అక్కడున్న ప్రమాదమే. ఒకవేళ కనుక కుప్పకూలిన తర్వాత ఆ వాటర్ లీకేజ్ అయింది సో మొత్తానికి ఇక్కడ ఏదైతే 8 మంది అంతా కూడా ఎస్ఎల్బిసి దగ్గర టన్నెల్లో చిక్కుకుపోయినటువంటి నేపథ్యంలో మంత్రులంతా కూడా దగ్గర నుండి పర్యవేక్షిస్తున్నటువంటి నేపథ్యంలో సహాయక చర్యల్ని ముమ్మరంగా చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందితో పాటు సింగరేణి రెస్క్యూ టీమ్ అంతా కూడా ఇక్కడికి చేరుకున్నప్పటికీ కూడా పూర్తిగా అక్కడంతా కూడా 200 మీటర్ల కంటే ఎక్కువ వరకు కూడా అదంతా కూడా జామ్ అయిపోయినటువంటి పరిస్థితి ఉందంటూ కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. రెస్క్యూ టీం కావచ్చు, ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు, ఎస్డీఆర్ఎఫ్ ఈ బృందాలన్నీ కూడా లోపలికి వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నప్పటికీ రాత్రి నుంచి అనేక మార్లు ప్రయత్నం చేసినప్పటికీ కూడా దాదాపుగా బురదంతా కూడా పెద్ద ఎత్తున 200 మీటర్ల వరకు అంతా కూడా వ్యాపించినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆ బురదలో ముందుకు వెళ్ళడానికి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉందంటూ కూడా మంత్రికి అక్కడ ఉన్నటువంటి రెస్క్యూ టీం కావచ్చు వాళ్ళంతా కూడా చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే పూర్తిగా ఏదైతే వారందరినీ ఎలా క్షేమంగా బయటికి తీసుకురావాలనేటటువంటి ఉద్దేశంతో పూర్తిగా ఆర్మీతో పాటు న్యావీతో కూడా మాట్లాడుతున్నట్టుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి. పూర్తిగా ఏదైతే టన్నెల్ లోపల నుంచి వెళ్లి వారిని బయటికి తీసుకురావడానికి కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏర్పడినటువంటి నేపథ్యంలో పైనుంచి టన్నెల్ పైనుంచి ఒక హోల్ పెట్టేసి అట్లా వెళ్తే ఏమైనా సాధ్యం ఉంటుందా అనేటటువంటి కోణంలో కూడా వారంతా కూడా అంచనా వేస్తున్నారు. అధికారులతో మాట్లాడుతున్నట్టుగా కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, జూపల్లి కృష్ణారావు కావచ్చు, స్థానిక ఎమ్మెల్యే అధికారులంతా కూడా ఇక్కడే ఉన్నారు. వారంతా కూడా ఇక్కడ నుంచి నేరుగా ఇప్పుడు అక్కడికి వెళ్తున్నారు, టన్నెల్ దగ్గరికి వెళ్తున్నారు. వారితో పాటు ఆర్మీ కావచ్చు, ఎన్డీఎఫ్ఎస్, ఎస్డిఎఫ్ఎస్ బృందాలన్నీ కూడా ఉన్నటువంటి పరిస్థితి. వాళ్ళంతా కూడా ఘటనా స్థలానికి మరొక మారు వెళ్ళి అక్కడ పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాత న్యావీ అవసరం వస్తుందా లేదంటే కేవలం ఏదైతే ఆర్మీ వచ్చిన పరిస్థితి అంతా కూడా చక్కదిద్దేటటువంటి అవకాశం ఉందా అనేటటువంటి కోణంలో అయితే పూర్తిగా వారంతా దగ్గరుండి తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే దాదాపుగా 24 గంటల సమయం అంతా కూడా పూర్తయిపోయింది. ఈ నేపథ్యంలోనే వారంతా కూడా ఈ పనులన్నీ కూడా వేగవంతం చేస్తున్నారని చెప్పవచ్చు. టన్నెల్లో ప్రమాదం జరిగినటువంటి అక్కడ ఆల్టర్నేట్ ఆప్షన్స్ కోసం ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ ఎటువంటి ప్రయత్నాలు చేయబోతోంది అనేది కొంత మీరు క్లారిటీ తీసుకునే ప్రయత్నం చేయండి. అంటే ఒకసారి నేను బ్రీఫ్ గా చేసే ప్రయత్నం చేస్తాను. సో 14 కిలోమీటర్ వరకు వాళ్ళు రీచ్ అయిన తర్వాత ఒకవేళ వాళ్ళున్న ప్లేస్ లో మట్టి దిబ్బలు పడకుండా కొంచెం వెనక భాగంగా పడితే ఓకే. ముందుగా మొత్తం కూడా ఇంకా కొండ చీల్చాల్సి ఉంది, ఇంకా అక్కడ వరకే పనులు అయ్యాయి కాబట్టి వెనక భాగంలో కనుక ఆ మట్టి దిబ్బలు పడి ఉంటే కనుక అది కొంత ఏం కాదు, ఎందుకంటే అక్కడ స్ట్రక్ అయిపోయే ఉండే అవకాశం ఉంటుంది. వారిపైన పడలేదు కాబట్టి కొంత మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఆక్సిజన్ అందుతుందా లేదా ఏంటి అనేది కొంత సస్పిషియస్, డౌట్ఫుల్ గా ఉండొచ్చు. కానీ వారు కొంత ప్రాణాలతో ఉండే అవకాశం అయితే ఉండొచ్చు, దేర్ విల్ బి ఛాన్సెస్. కానీ వాళ్ళున్న ప్లేస్ లోనే కనుక మట్టి దిబ్బలు పడిపోయి ఉంటే కనుక వారిపైనే పడే అవకాశం ఉంది. వారు ఇప్పటికే కొంత ప్రాణాలు కూడా కోల్పోవచ్చు, అనుమానం ఇంకా. ఎందుకంటే మనం దీని గురించి అప్పుడే ముందస్తుగా చెప్పకూడదు. కుటుంబాలు కూడా చాలా పెద్ద ఎత్తున ఇంకా కొంత ఆశతో అయితే ఉన్నాయి. చాలా వరకు మనందరం కూడా ఎక్స్పెక్ట్ చేద్దాం, మనం కూడా ఆ దేవుడిని ప్రార్థన వాళ్ళు సేఫ్ గా రావాలని మనం కోరుకుందాం. సో ప్రెసెంట్ అయితే ఇది కొన్ని అనుమానాలు అయితే ఉన్నాయి. ఒకసారి మణికంఠ దగ్గర మళ్ళీ వెళ్తానండి. మణికంఠ, ఏంటి ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ ఆల్టర్నేట్ ప్లాన్స్ ఏంటి? అక్కడ 8 మీటర్ల వరకు కూడా నీళ్లు ఎక్కువగా నిండి ఉన్నాయని చెప్పి తెలుస్తోంది. సో వాటర్ని ఎలా డ్రైన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, వాటర్ ఎలా బయటికి తరలిస్తున్నారు, ఆ తర్వాత ఎలా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది? ఇంకా ఇప్పటికి 24 గంటలు గడిచిపోయింది కూడా. 24 గంటలు గడిచిపోయింది. ఒకవేళ వాళ్ళ లోపల సేఫ్ గా ఉన్నా, నేను చెప్తున్న ప్రకారంగా కొంత వెనక భాగంలో ఆ మట్టి దిబ్బలు లాంటిది కూలిపోయినా లోపల వాళ్ళకైతే కొంత ఆక్సిజన్ అందితే కనుక సేఫ్ గా ఉండొచ్చు. సో వారిని ఆల్టర్నేట్ ఆప్షన్ ఏ రకంగా ఉంటుంది, అక్కడ ఎటువంటి చర్చలు జరుగుతున్నాయి?
మనం పూర్తిగా ఏదైతే టన్నెల్ లోపల నుంచి కూడా పూర్తిగా వారి దగ్గరికి వెళ్ళాలంటే 14 కిలోమీటర్ల మేర వెళ్తే గానీ ఎవరైతే లోపల చిక్కుకున్నటువంటి వారంతా కూడా ఉన్నారా, ఎక్కడున్నారా ఏంటనేటువంటి విషయం తెలియాల్సినటువంటి పరిస్థితి. కానీ 9 కిలోమీటర్ల నుంచే పూర్తిగా లోపలికి వెళ్లేందుకు ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంది. అక్కడంతా కూడా బురద, నీరు అంతా కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ రెస్క్యూ టీమ్స్ కావచ్చు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది అందరికీ కూడా లోపలికి వెళ్ళడం చాలా టాస్క్, పెద్ద ఛాలెంజింగ్ గానే మారిపోయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో వాళ్ళు లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా లోపలికి వెళ్ళలేక తిరిగి వెనక్కి వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆల్టర్నేట్ గా పైనుంచి సమాంతరంగా ఏదైతే ఛత్తీస్గఢ్ లో చూసినటువంటి ఘటన ఏదైతే ఉందో ఆ రకమైనటువంటి ప్లాన్ ని కూడా ఇక్కడ ఒకసారి అంచనా వేస్తున్నారు. ఎందుకంటే పైనుంచి సమాంతరంగా ఒక హోల్ పెట్టేసి ఆ హోల్ ద్వారా లోపలికి వెళ్ళినట్టయితే అక్కడ పరిస్థితులను తెలుసుకునేందుకు, వారిని బయటికి తీసుకొచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఎగ్జాక్ట్లీ అంటే ఇక్కడ మనకంటే సాధ్యం అవుతుందా అంటే అంత పైనుంచి ఆ హోల్ లోపలికి వేయడం, వాళ్ళు ఉన్న స్పాట్ ని కనుగొనగలుగుతారు, అంత ఈజీయేనా? అది ఒక్క రోజులో సాధ్యమయ్యే పనేనా? అదంతా కూడా పెద్ద ఛాలెంజింగ్ అనే చెప్పవచ్చు. ఎందుకంటే పూర్తిగా ఇదంతా ఎట్లా ఉందంటే 14 కిలోమీటర్ల వరకు మాత్రమే పనులు జరిగాయి. అక్కడ కేవలం కొన్ని 100 మీటర్ల వ్యవధిలోనే వారంతా కూడా చిక్కుకుపోయినటువంటి పరిస్థితి. కాబట్టి ఆ 100 మీటర్ల గ్యాప్ లో ఎగ్జాక్ట్ గా అక్కడే హోల్ పెట్టడం, అక్కడ నుంచే పూర్తిగా కిందికి వెళ్ళడం అనేది కూడా పెద్ద టాస్క్ తో కూడుకున్నటువంటి పని. కాబట్టి దీనికి నిష్ణార్థులను పూర్తిగా పిలిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ఇండియన్ ఆర్మీ కావచ్చు, అదేవిధంగా నేవీని కూడా సంప్రదించడం జరిగింది. ఇండియన్ ఆర్మీ కానీ నేవీ కానీ వచ్చినట్లయితే గతంలో వారికి ఎటువంటి ఘటనలు ఎలా ముందుకెళ్లాలనేటువంటి కోణంలో కూడా వారందరితో కూడా చర్చించిన తర్వాత వారి ఐడియాల ప్రకారం ఇంకా ఎటువంటి ఎక్విప్మెంట్, విదేశీ ఎక్విప్మెంట్ ఏమైనా అవసరం పడుతుంది అనేది కూడా పూర్తిగా డిస్కస్ చేసుకున్న తర్వాత ఈ రెస్క్యూను ప్రారంభించేందుకు పూర్తిగా ఆ మంత్రులు అయితే కూడా సమాయత్తమవుతున్నారు. ఇందులో భాగంగానే మంత్రులంతా కూడా ప్రస్తుతానికి మళ్ళీ అక్కడికి టన్నెల్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళేసి అక్కడ ఎవరైనా బంధువులు ఉన్నారా? అక్కడికి వచ్చిన వారంతా చాలా మంది 8 మంది చిక్కున్నారు. అక్కడ వారి బంధువులు కానివ్వండి, వారి కుటుంబీకులు ఎవరైనా వచ్చి అక్కడ మంత్రులతో మాట్లాడుతున్నారా? మంత్రులు ఏం భరోసా ఇస్తున్నారు? మనతో పాటు ప్రస్తుతానికి అక్కడ ఏదైతే ప్రమాదం జరిగినటువంటి సందర్భంలో అక్కడే ఇదే టన్నెల్లో ఇరుక్కుపోయి ప్రాణాలతో బయటపడ్డటువంటి ఓ వ్యక్తి కూడా ఉన్నారు. అతనితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏం పేరు మీకు? मुन्ना साहब, किधर से है? हम लोग झारखंड से हैं। क्या हुआ? वो हुआ अचानक गए रूम, इधर से अंदर गए, पानी उन्हें पिए थे। सबको साहब लोग बोला आगे जाके देखना, चेक करना है क्या हुआ क्या नहीं। तो वही खड़ा था, अचानक पानी एक पाइप से होल से निकल रहा था, तो अचानक वही रिंग ब्लास्टिंग जैसा पानी प्रेशर द्वारा फट गया। सब भागने लगा पीछे। भागते भागते 5 नंबर तक हम लोग पाए, अपना जान बचा के साइड हो गए। पानी सब बाहर पीछे चला गया तो अपना जान बचा के धीरे धीरे बाहर निकल गए हम। अंदर कितने जने हैं? अंदर 8 आदमी। आपका कोलिग है? कुछ गुमला रहने वाला है, गुमला डिस्ट्रिक्ट है, कोई पंजाब जम्मू का है, कोई यूपी का है 2 आदमी। మనకంటే ఇక్కడ కొంచెం క్లారిటీ తీసుకోండి. అక్కడ మెషిన్ రన్ అవుతున్న ప్రదేశంలో, మెషిన్ స్టార్ట్ అయిన తర్వాత మెషిన్ రన్ అవుతున్న దగ్గరే ఆ ఇన్సిడెంట్ జరిగి మట్టి కూలిపోయిందా, లేదంటే మెషిన్ దగ్గర నుంచి కొంచెం వెనుకకి ఏదైనా? ఎందుకంటే అక్కడికే స్టార్ట్, ఇంకా మెషిన్ మూవ్ అవుతున్న కొద్ది ఇంకా లెంత్ పెరుగుతూ ఉంటుంది. కానీ మెషిన్ దగ్గరే జరిగితే కనుక వారిపైనే ఆ మట్టి దిమ్మలు పడిపోయి అప్పుడే వారు ప్రమాదం పడినట్టుగా మనం భావించాలి. వెనక్కి కనుక పడి ఉంటే కొంచెం ఏదైనా ఆక్సిజన్ కనుక వారికి అందే అవకాశం కనుక ఉంటే దెర్ ఇస్ ఎ ఛాన్స్. అక్కడ మీరు పని ఉదర్ आप काम करते ना, वो मशीन रहते ना, वो मशीन काम किधर का है? उधर एक्सीडेंट हुआ, नहीं तो बाजू में हुआ? मशीन के करीब ही हुआ, करीब कम से कम 5-6 मीटर का बगल में। आप किधर था? ऊपर, मशीन का ऊपर में खड़ा था। मशीन का ऊपर कर रहा था। सो कैसा बच गया? हम लोग जैसे फट गया ना ऊपर से, रिंग जो लगा था, मोल इन्वर्ट लगा था, वो फट गया नीचे। जैसे तेज बारिश और पखल गिरने लगा, हम लोग अपना जान बचा के पीछे भाग गए। भागते भागते हम लोग को पीछे पीछे पानी आ रहा है, देखते देखते अपना साइड हो गया। कोई कॉर्नर बेल्ट में चढ़ गया, कोई पाइप लाइन में चढ़ गया, धीरे धीरे और तो पीछे निकल गया। 8 जने किधर गए? 8 जने को वहीं साइड में था ना, नीचे अचानक गिर गया, वहीं फंसा होगा कि दब गया, पता नहीं। कैसा उनका सिचुएशन कैसा है? उसका सिचुएशन तो अभी तक मालूम नहीं है, चेक करेगा तभी मालूम। आपका एक्सपेक्टेशन क्या है, कैसा था? हम लोग तो वही लाइट नहीं कटा, इसलिए हम लोग निकल गए, तो हम लोग भी फंसने वाले थे।
రైట్ మరికంటే ఇంకొక విషయం ఇక్కడ అంటే ఇటువంటి కన్స్ట్రక్షన్ ఇటువంటి నిర్మాణాలు జరిగే సమయంలో చాలా మనం ఊహించలేము ముందు ఏముందనేది మనం పూర్తిగా అక్కడ వెళ్ళేంత వరకు కూడా తెలియదు మనకి. సో అటువంటి సినారియోలో ఎప్పటికప్పుడు అటువంటి ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తూ ఉంటారు సేఫ్టీ మెజర్స్ ఎలా ఉన్నాయి, అట్ ది సేమ్ టైం అదేనా కూలే అవకాశం ఉందా, ముందు వెళ్ళిన తర్వాత ఎట్లా ఉంటుంది అనేది ఎప్పటికప్పుడు ఒక టీమ్ దాని మీద కూడా అన్వేషిస్తూనే ఉంటుంది. ప్రతిరోజు సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటడం, అట్ ది సేమ్ టైం అటువంటి ప్రదేశాల్లో ఎలా ఉంది, కూలే అవకాశం ఉందా అని ముందస్తుగా అంచనా వేస్తూ ఉంటారు. సో అటువంటి ఇన్స్పెక్షన్ జరగలేదా? 4 రోజులు అవుతోంది కాబట్టి కొంత ఆలస్యం ఏమైనా అయిందా, అధికార నిర్లక్ష్యం ఏదైనా ఉందా? మనం ఎందుకంటే పూర్తిగా ఇప్పుడు ఇక్కడ జరిగినటువంటి ఘటనపై అధికారులు కావచ్చు మంత్రులు అంతా కూడా చెప్తున్నటువంటి విషయం ఏంటంటే ఇక్కడ ఈ ప్రాంతంలో గతంలో కూడా వాటర్ లీకేజ్ జరిగింది కాబట్టి ఇప్పుడు కూడా వాటర్ అంతా కూడా వస్తున్నటువంటి సందర్భంలో అక్కడికి వచ్చినటువంటి జియోలాజికల్ టీం అంతా కూడా అక్కడ పరిస్థితులంతా కూడా అంచనా వేయడం జరిగింది. ఇక్కడ కొంత వాటర్ లీకేజ్ ఉన్నటువంటి నేపథ్యంలోనే ఇక్కడ ఒక రింగ్ ను కూడా అమర్చడం జరిగిందంటూ కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. ఆ రింగ్ ఉంటే గనక పైనుంచి పడాల్సినటువంటి మట్టి కావచ్చు అదంతా కూడా కొంత రింగ్ సపోర్ట్ తో బ్యాలెన్స్ చేయడానికి అవకాశం ఉంటుంది, ప్రమాదం జరగకుండా ఉండేందుకు అమర్చినట్టుగా కూడా తెలుస్తుంది. కానీ ఒక్కసారిగా అక్కడ పూర్తిగా మట్టి కావచ్చు వాటర్ కావచ్చు ఒక్కసారిగా ఓవర్ఫ్లో అయినటువంటి నేపథ్యంలో మొదట ఆ రింగ్ కూలిపోయినట్టుగా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. ఆ రింగ్ కూలిన వెంబడే పూర్తిగా ఒక్కసారిగా వాటర్ అంతా కూడా ఫ్లోగా రావడం, అదేవిధంగా ఆ మట్టి దిబ్బలంతా కూడా పూర్తిగా పడిపోయినటువంటి సిచ్యువేషన్ ని అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులు అయితే చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. ఆ మట్టి పడిన తర్వాత వాటర్ అంతా కూడా ఆ మట్టిలోకి వెళ్ళినటువంటి నేపథ్యంలో అడుగు తీసి అడుగు పెట్టాలంటే కూడా పూర్తిగా ఆ మట్టిలో కూరుకుపోతున్నటువంటి పరిస్థితి. మోకాళ్ళ మట్టం వరకు అయితే ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది అంతా కూడా వెళ్లి ప్రయత్నం చేశారు. కానీ అడుగు తీసి అడుగు వేస్తున్నటువంటి క్రమంలో ఆ పెద్ద ఆ మట్టి దిబ్బలు ఏవైతే ఉన్నాయో అక్కడ నడిచేందుకు కూడా కనీసం ఆస్కారం లేదు. ఎందుకంటే పూర్తిగా మట్టికి మించి అక్కడంతా కూడా వాటర్ వచ్చినటువంటి నేపథ్యంలో పూర్తిగా అంతా కూడా ఇందాక మీరు అక్కడ పనిచేసే కార్మికుడితో మాట్లాడారు ఏంటి, ఆ మెషిన్ పైన మట్టి దిబ్బలు పడిపోయాయా లేకుంటే మెషిన్ దగ్గర నుంచి కొంచెం దూరం వరకు కూల్తూ ఉండంగానే వీరంతా పరుగులు తీసారా? అంటే మిషన్ దగ్గర ఇప్పుడు మనతో మాట్లాడినటువంటి వ్యక్తి మిషన్ దగ్గర ఎగ్జాక్ట్ గా మిషన్ దగ్గరే ఉండి వర్క్ చేస్తున్నా అని చెప్తున్నాడు. కానీ మిషన్ కు కొంచెం దూరంలో మొదట ఈ మట్టి పిల్లలు పడడం స్టార్ట్ అయిందంటూ కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. ఆ మట్టి దిబ్బలు కావచ్చు అదేవిధంగా వాటర్ అంతా వస్తున్నటువంటి సందర్భంలో వీరంతా కూడా పనిచేసేటటువంటి సిబ్బంది అంతా కూడా ప్రాణ భయంతో పరుగులు తీశామని చెప్పుకొస్తున్నారు. వారంతా కూడా ఎట్టి పరిస్థితుల్లో తమ ప్రాణాలను కాపాడుకోవాలనే ఉద్దేశంతో బయటికి పరుగులు పెట్టినటువంటి పరిస్థితి. సో ఆ మిషన్ కు కొంత పక్కన ఈ ప్రమాదం జరిగింది. ఆ తర్వాత క్రమక్రమంగా ఆ మట్టి అంతా పడిపోయి మిషన్ కూడా ప్రస్తుతానికి ఆ బురదలోనే ఇరుక్కుపోయినట్టుగా తెలుస్తుంది. సో మొత్తానికి 14వ కిలోమీటర్ దగ్గర మొదట 3 మీటర్ల మేర ఇదంతా కూడా మట్టి అంతా కూడా కోల్పోయినటువంటి పరిస్థితిగా అంచనా వేశారు. కానీ ఆ మట్టి అంతా కూడా క్రమంగా వాటర్ ఫ్లో పెరుగుతున్నటువంటి నేపథ్యంలో బురదగా మారిపోయి దాదాపుగా 200 మీటర్ల వరకు కూడా వ్యాపించినట్టుగా కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి వారంతా కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. సో ఇప్పుడు అక్కడ చిక్కుకుపోయిన వారి దగ్గరికి వెళ్ళాలంటే ఎంత లేదన్నా 200 మీటర్లు ముందుకు వెళ్తే కానీ వారిని రీచ్ కావాలనేటువంటి పరిస్థితి. వారిని రీచ్ కావాలంటే ఈ అడ్డంగా ఉన్నటువంటి ఈ బురద మట్టి నీటిని అంతా కూడా తొలగించాలి. వీటన్నిటిని తొలగించాలంటే 14 కిలోమీటర్ల సొరంగ మార్గం 14 కిలోమీటర్ల లోపల ఉంది కాబట్టి వాటన్నిటిని ఎత్తిపోసేందుకు హై టెక్నాలజీతో కూడినటువంటి ఎక్విప్మెంట్ మిషనరీ అంతా కూడా కావాలి. సో దీనికి సంబంధించి అయితే సింగరేణి నుంచి ఒక మిషనరీని కూడా తెప్పిస్తున్నట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా ఆర్మీ నేవీని కూడా సంప్రదించినట్టుగా తెలుస్తుంది. సో వారంతా కూడా ఇక్కడికి వచ్చినట్టయితే లోపల నుంచి ఆ మట్టిని కావచ్చు ఆ బురదను నీటిని బయటికి ఏ విధంగా తీయవచ్చు, వారి దగ్గరికి ఎవరైతే లోపల చిక్కుకుపోయిన వారి దగ్గరికి వెళ్ళాలంటే ఈ సొరంగ మార్గం నుంచి కాకుండా పైనుంచి సమాంతరంగా హోల్ తవ్వేసి వెళ్ళే ఛాన్స్ ఉందా అనేటటువంటి అన్ని రకాల కోణాలలో కూడా పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా పరిశీలిస్తున్నారు. ఎందుకంటే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వారిని బయటకు తెచ్చేటటువంటి ప్రయత్నంలో ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే 24 గంటలు పూర్తయిపోయింది. లోపలికి ఉండేటటువంటి ఆక్సిజన్ పైప్ లైన్ కూడా లీక్ అయిపోయినట్టుగా తెలుస్తుంది. కాబట్టి వారి పరిస్థితి ఏ రకంగా ఉంది, వారు ప్రాణాలతో ఉన్నారా కొట్టుమిట్టాడుతున్నారా ఏదైతే ప్రస్తుతం ఆందోళనకరంగా మారినటువంటి నేపథ్యంలో ఈ పనులన్నింటినీ కూడా వేగవంతం చేశారు. వీలైనంత తొందరగా అక్కడికి రీచ్ కావాలి. ఆ బురదను ఆ మట్టిని ఆ నీటిని అంతా కూడా బయటికి ఎత్తిపోయాలనేటటువంటి కాన్సెప్ట్ తో ఇక్కడ ఉన్నటువంటి వారంతా కూడా పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనోజ్ రైట్, థ్యాంక్ యూ మణికంఠ. కీప్ అప్డేటింగ్ అస్. అక్కడ ఏం జరుగుతుందని అప్డేట్ చేసే ప్రయత్నం చేయండి. సో ప్రజెంట్ అయితే ఒక 200 మీటర్లు అంటే ఈ ప్రమాదం పెరుగుతోంది. సో ప్రజెంట్ నిన్న పడిన సమయంలో సుమారుగా 120 మీటర్ల వరకు కూడా ఒక్కొక్కటిగా వాటర్ లీకేజ్ అవ్వడం కారణంగా మట్టి పూర్తిగా కూడా నిండిపోయింది. ఇప్పుడు ఆ వాటర్ ఇంకా కూడా లీకేజ్ అవ్వడంతో అది ఇంకా పెరుగుతోంది, ప్రమాదం పెరుగుతోంది. ఇంకా 200 మీటర్ల వరకు కూడా మట్టి పడిపోయినట్టుగా అధికారులు చెప్తున్నారట. సో వారిని రీచ్ అవ్వాలి, వారు ఉన్న ప్రదేశానికి వెళ్ళాలంటే అధికారులకు చాలా టఫెస్ట్ టాస్క్ గానే ఉంది. వాటర్ నిండిపోయాయి,
అక్కడ మట్టి దిబ్బలు ఉండిపోయాయి, ఆక్సిజన్ పైపులు లీక్ అయిపోయింది. సో కొంత డెఫినెట్గా ఇక్కడ చాలా ప్రమాద తీవ్రత ఇంకా పెరుగుతూ వస్తోంది. సో ఇంకొక ఆల్టర్నేట్ ఆప్షన్ కింద ఎక్కడైతే వారు ఉన్నారో పైనుంచి ఒక హోల్ డిగ్ చేసి వారిని తీయొచ్చా అని ఒక ఆలోచన కూడా చేస్తున్నారు. కానీ అది సాధ్యం కాని పరిస్థితి. చాలా ఎత్తైనటువంటి ఆ కొండని చీల్చి వారిని లోతు వరకు వేయాలంటే చాలా బిగ్గెస్ట్ టాస్క్ గా ఉండే అవకాశం ఉంది. మరి ఎలా జరుగుతుందో చూడాలి. ఒకసారి మళ్ళీ మీకు ఆ మ్యాప్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. నేను మ్యాప్ లో మీరు చూడవచ్చు, ఇన్లెట్ దగ్గర నుంచి దోమలపెంట ఆ ప్రాంతం ఇన్లెట్ దగ్గర నుంచి 9 కిలోమీటర్ల దూరం వరకు కూడా ఎస్డీఆర్ఎఫ్ వెళ్ళగలిగింది. ఈ రోజు మళ్ళీ ప్రయత్నం చేస్తున్నారు. సో వారి దగ్గర రీచ్ అవ్వాలంటే చాలా టఫెస్ట్ సిచ్యువేషన్ ఎదుర్కోవాల్సిన అవసరం ఉందంటూ అధికారులు చెప్తున్నారు. ఇక్కడ ఇన్లెట్ స్టార్ట్ అయింది, ఇక్కడ కనబడుతోంది. ఇక్కడ ఇన్లెట్ స్టార్ట్ అయింది. ఇన్లెట్ దగ్గర నుంచి ప్రెసెంట్ వరంతా కూడా 13 కిలోమీటర్ల దూరం, సుమారుగా 13.5 అంటే 14 కిలోమీటర్ల దూరం వరకు ఉన్నారు. మనతో పాటుగా ఆర్టీవీకి ఎక్స్క్లూజివ్ గా అక్కడ వారితో పాటు పనిచేసిన కార్మికుడు కూడా మాట్లాడాడు. అని చెప్తున్న మాటల్లో వింటే కనుక, అక్కడ మేము ఆ టనెల్ బోర్ మిషన్ ని ఆపరేట్ చేస్తూ ఉన్నాను, ఆ వెహికల్ పైనే ఉన్నాను. ఒక్కసారిగా నా దగ్గర నుంచి కొంత దూరం పాటుగా మట్టి పడడం చూసాను. నేను వాటర్ లీకేజ్ అవుతుంది. నేను ప్రమాదాన్ని గమనించి వెంటనే పరుగులు తీశాను. నాతో పాటు చాలా మంది కూడా అందరు పైకి వచ్చేసారు. చిన్న చిన్న గాయాలతో బయటపడగలిగాము. లోకో ట్రైన్ ద్వారా సేఫ్ గా బయటకు వచ్చాం. కానీ అక్కడ కొంతమంది ఇరుక్కుపోయారు. 8 మంది ఉన్నారు. వారంతా కూడా మట్టి దిబ్బల పడ్డటువంటి ఆ ప్రాంతంలోనే ఉన్నారు అని చెప్పి ఆ వ్యక్తి చెప్తున్నాడు ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్ గా. సో కొన్ని మనం దృశ్యాలు చూద్దాం. అక్కడ ఎవరెవరు చిక్కుకున్నారు, ఏంటి, అక్కడ ఎటువంటి సినారియో కొనసాగుతోంది, ఎస్డీఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది యొక్క ప్రయత్నాలు ఎలా ఉన్నాయని మనం చూసే పరిస్థితి దృశ్యాలను చూస్తున్నాం. మీరు కన్వేయర్ బెల్ట్, తర్వాత లోకో ట్రైన్, అవన్నీ దృశ్యాలు కనబడుతున్నాయి కదా. ఎస్, ఈ రకంగా అక్కడ దృశ్యాలు. ఎస్, వాటర్ లీకేజ్ చూడండి. ఇక్కడ వాటర్ లీకేజ్ ఇది టనెల్ మిషన్ రన్ అవుతున్న సమయంలో ఆ మట్టి మొత్తం కూడా చీల్స్తుంటే అదంతా కూడా కన్వేయర్ బెల్ట్ పై నుంచి వస్తుంటుంది. ఆ దృశ్యాలు ఇవన్నీ. సో ఇక్కడ ఎస్డీఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కాక ఆర్మీ సిబ్బంది వెళ్ళారు. సింగరేణి కూడా సంబంధించి ఆ సహాయక సిబ్బంది కూడా అక్కడ వెళ్ళిన పరిస్థితి. మరి ఎలా ఉంటుందో చూడాలి. ఎప్పటికప్పుడు ఆర్టీవీ మీరు చూస్తూనే ఉండండి. ఈ అప్డేట్స్ అందిస్తూనే ఉంటాం. ఆ 8 మంది వారి యొక్క ఆచూకీ కనుగొనేంత వరకు కూడా ఆర్టీవీ అక్కడ మా ప్రతినిధులు ఎప్పటికప్పుడు తాజా సమాచారం అందించేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. సో 8 మందిని వారు నిజంగానే సురక్షితంగా బయటికి రావాలని మనం కూడా కోరుకుందాం. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అదే ఆర్టీవీ యాప్.